కొన్నిసార్లు స్కిట్స్లో మీరు మీ యాంకర్స్ అనసూయ కానీ రష్మి కానీ వాళ్ళకి ముందు మీరు చెప్తారా బేసిక్గా వాళ్ళ పైన ఏమైనా పంచెస్ వేసినా కూడా ఏమన్నా అంటే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్తేనే మనం వేస్తే పేలుతుంది అనుకోండి ముందుగా చెప్తాం లేకపోతే వాళ్ళేమో అసలు పెట్టుకో నాగబాబు గారిని అయితే సుధీర్ గారు అయితే డాడీ అన్నాడు నేను ఒకసారి డాడీ జడ్జెస్ ని యాంకర్స్ ని వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు అందుకే ఒకటి చెప్పనండి మొత్తం ప్రపంచం మీద చాలా కామెడీ ప్రోగ్రాంలు వచ్చాయి కదా దీనికి ప్రపంచంలోని ప్రోగ్రామ్స్ తేడా ఏంటంటే స్కిట్ లోంచి బయటికి వెళ్తాం ఇప్పుడు నాలో ఒక మైనస్ ఉంది కాలు కొడతాడు ఆడు ఎప్పుడు కాలు కొడతాడు రా కాలు ఇప్పుడు కొడతాడు అంటారు ఆర్పి కాలు కొడతాడు అన్నది ప్రపంచం మొత్తం చూస్తే తప్ప ఆ స్కిట్ లో ఉండి ఆ పంచి పేలదు అప్పుడు ఏం చేస్తాం అంటే మేము అందరికీ తెలుసు కాబట్టి మేము అవుట్కి వచ్చి స్కిట్ లోంచి మన ఇంట్లోకి వస్తాం దానివల్ల స్కిట్ లో ఒక భాగం మేమైపోతాం మాలో ఉండే మ్యానరిజంలు మాలో ఉండే మైనస్లు అందుకని స్కిట్ మేము అమ్మ అక్క చెల్లి వీళ్ళ మధ్యన పంచులు ఉండవు అమ్మ క్యారెక్టర్ లో ఉన్న ఆర్పి మీద చెల్లి క్యారెక్టర్ లో ఉన్న గెటప్ సీన్ గారి మీద మా ఎన్నో రూపాలు ఉంటాయి కదా ఆర్పి గారు కాలు కొడతాడు సీన్ గారు ఏందే అంటాడు వీటి మీద పంచేసి మళ్ళీ స్కిట్ లోకి వస్తాం మేము అంటే ఇప్పుడు మీ క్వశ్చన్స్ మీరు కావాలని అడుగుతున్నారా లేకపోతే ముందు అనుకున్నారా ఇలాంటివన్నీ ఇప్పటికిప్పుడే వస్తున్నాను అవునా అంతే మీ పేరు చెప్పలేదు అంతకి నాకు కౌముది ఓకే సో ఇలాగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయారు అనుకోండి మీ గురించి ఈవిడ ఇలా మాట్లాడుతుంది ఈవిడ మెంటాలిటీ ఎవరు తెలియదండి క్వశ్చన్స్ వరకు అడిగింది వెళ్ళిపోయింది అనుకుంటారు సో అక్కడ యాంకర్స్ కూడా వచ్చి ఇంట్రడక్షన్ చెప్పేసి కూర్చొని వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకునే ఎలా ఉంటుంది రిసీవింగ్ ఎలా ఉంటుంది తెలిసేది ఎప్పుడంటే మేము వాళ్ళ మీద పంచులు వేసినప్పుడు కానీ మేము ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇది వేసినప్పుడు సో మేము అందుకే స్కిట్లు ఇన్వాల్వ్ చేస్తుంటారు మధ్య మధ్యలో రష్మి డ్రెస్ బాగుంది థ్యాంక్ యూ అంటారు డ్రెస్ ఏ బాగుంది అంటారు సో ఇలా కొన్ని పంచులు వేస్తే ఏంటంటే వాళ్ళ మీద కూడా దృష్టి వెళ్తుంది వాళ్ళు కూడా స్కిట్ లో భాగం అవుతారు సో స్కిట్ చేస్తే మా పేరు వస్తుంది జడ్జిమెంట్ ఇస్తే నా వారికి రష్మి గారి పేరు వస్తుంది వీళ్ళు ఏం చేయాలి ఇంట్రోల్ చేస్తే అంత రాదండి నిజంగా ఫ్రాంక్ ఇంట్రోల్ చేసి డాన్స్ చేసినంత మాత్రం పేరు రాదు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అంత బాగా కౌంటర్లు ఇస్తారు కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పేరు వచ్చింది వాళ్ళకి కూడా ఎందుకంటే జబర్దస్త్ యాంకర్ వస్తే యాంకర్ టాప్ యాంకర్ అయిపోతున్నారు సో నిజంగా బోతార్ ఆసం ఇద్దరు కూడా చాలా మంచి ఇది మొన్న నేను బెంగళూరు నుంచి వస్తున్నానండి బస్సులో ఆరెంజ్ బస్సు జబర్దస్త్ స్కిట్లు వేశారు నేను స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్తా మనం ఒక స్కిట్ ఏంటి అనగానే వాడి దగ్గర ఒక 4 టెరాబైట్స్ సంబంధించినట్టు హార్డ్ డిస్క్లు ఉంటాయి వాడు ఎక్కడి నుంచి ఆ సంపాదన అప్పు చేసో అమ్మని ఇబ్బంది పెట్టైనా సరే వాడేం తాగట్లేదు సిగరెట్లు తాగట్లే 4 హార్డ్ డిస్క్లు తీసుకొని జబర్దస్త్ సంబంధించినటువంటి ప్రతి స్కిట్ వాడి దగ్గర ఉంది అది ఎలా అయిపోయిందంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం ఒక డిస్క్ రూపంలోనో ఒక పెన్ డ్రైవ్ రూపంలోనో ఇంకోటి ఏంటంటే డిష్ చేయమండి మేము అంతే సింపుల్ గా ఎంత రిసీవ్ చేసుకుంటారండి బాబు నిజంగా ముసలోళ్ళు చాలా మంది కళ్ళు కనిపించగా ఊళ్ళో వినుకుంటూ నిజంగా నేను నిజంగా హ్యాపీ మూమెంట్ ఎప్పుడంటే గచ్చిబౌలి దగ్గర ఒక ఆయన్ని నేను ఆటో గచ్చిబౌలి షూటింగ్కి వెళ్తున్నాను వస్తా ఉంటే రోడ్డు దాడుతున్నాడు ఆయన కళ్ళు కనిపించవు స్టిక్ పట్టుకుని దాడుతూ ఉంటే ఆటో వెళ్ళిపోతున్నాయి అన్నీ వెళ్ళిపోతున్నాయి ఆయన అటు వెళ్ళాలి గచ్చిబౌలి సైడ్ లింగంపల్లి సైడ్ వెళ్ళాలి సరే అని చెప్పి నేను కారు మంది ఫాస్ట్గా ఆపి వచ్చి నేను మీద దాటిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలన్నా అదే అని చెప్పాలి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా అదే అని మాట్లాడతాను అన్న మీరు మీ పేరేంటన్నా నా పేరు సీన్ అన్న గెటప్ సీన్ కదా అన్నాడు గొంతు గుర్తుపెట్టాడు అన్న బా సూపర్ అండి అది సూపర్ నా లైఫ్లో సూపర్ మూమెంట్ అది గుర్తుపెట్టి సీను అంటే గెటప్ సీను కదా అని చెప్పి అన్నాడు ఆయన నాకు మాటలు రాలే వీళ్ళు కూడా చూస్తున్నారు వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్ మనం ఇంకా కష్టపడాలి మీరు గెటప్ సీన్ అనగానే నాకు ఆనందం కంటే బాధ్యత అనిపించింది నాకు బాధ్యత పెంచుకున్నాను ఎస్ చేయాలి ఇంకా చేయాలి కొత్త ఆడుస్తూ కొత్త నవ్వించాలి చాలా బాగా అనిపించింది నిజంగా మేము చేస్తూ ఉంటే చాలా సింపుల్గా సిల్లీగా ఏదో ప్రాక్టీస్ అరే ఏమనుకుంటారు కాన్సెప్ట్ ఏంట్రా అని చెప్పి అనుకుంటాం కానీ మేము దాన్ని దృశ్యరూపం చేసి వదిలిన తర్వాత కొన్ని కోట్ల మంది చూస్తున్నారనే తలుచుకుంటే బాబాయ్ చాలా కష్టపడాలరా అనిపిస్తుంది మామూలుగా సో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే ఒకలా ఉంటుంది ఆన్ స్క్రీన్లో ఒకలా ఉంటుంది సో ఈ స్కిట్లు తయారు చేసినప్పుడు కూడా మేము అనుకున్నప్పుడు కూడా లైట్ అనిపిస్తుంది ఒక్కోసారి బాగా కష్టపడాలనిపిస్తుంది బట్ అంతమంది చూస్తున్నారు అన్ని కోట్ల మంది చూస్తున్నారంటే నిజంగా మాలో రెస్పాన్సిబిలిటీ నిజంగా పెంచినట్టే ఉంటుంది సో ఇంకోటి మేడం మామూలుగా ఏదైనా మీతో ఒక ఇంటర్వ్యూ చేసాం అనుకో రెండో రోజు మీతో మాకు కొంచెం క్లోజ్నెస్ వస్తుంది దాంతోపాటు ఏముందిలే ఇంకా కూడా జబర్దస్త్లో సీన్ గారికి కానీ సుధీర్ గారికి కానీ అందరికీ కూడా నాగబాబు గారు చాలా క్లోజ్ ఆయన ఉదయం వచ్చినప్పటి నుంచి రెడీ అయ్యే కానీ సార్ ఎలా ఉన్నారు సార్ అక్కడ మాట్లాడి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తాం
ఆ చనువు అనేది ఓవర్లాప్ అయినా ఆ చనువు అనేది ఎక్కువైపోయినా కూడా స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి మన యాక్టింగ్లో కానీ కొంచెం చొరవ వచ్చి మన చేయడంలో కూడా ఏముంది నాగబాబు గారు మనకు తెలుసు కదా, ఇంతకుముందు ఒక జోక్ చెప్పాను. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ భయం, ఆ ధైర్యం, నాగబాబు గారు అక్కడ ఏం చెప్పబోతారో, బాగా చేయకపోతే ఏమి ఇవ్వబోతారో అంటే దానికి ముందు మనం కలిసిన వ్యక్తి కాదు నాగబాబు గారు అక్కడ వచ్చి సీట్లో కూర్చునేది. ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలంటే మనం చేసేసిన ఇలా నిలబడుకుంటే సీను అదరగొట్టేసావు అని అంటారు, నచ్చకపోతే సీను చూసుకోండి కొంచెం తగ్గుతుంది ఈ మధ్యన ఆర్పే కాలు కొట్టడం తప్ప దాంట్లో ఏమీ లేదు, కొంచెం చూసుకో, ఇలానే పోతూ ఉంటే నీకే ఇబ్బంది లైఫ్లో. అంటే దానికి ముందు వరుణ్ బాబు గారి సినిమా బాగుంది అని మనకు నచ్చింది అనుకో కంచె, అక్కడ వరకే అది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏది పనికిరాదు. ఆర్పి బాగా చేశాడా లేదా ఎందుకంటే ప్రపంచం అనే ఒక బుక్కులు ఇది గిన్నిస్ బుక్. అంటే మీరు తెలియదు, మేము రిహార్సల్ చేసేటప్పుడు మళ్ళీ రోజా గారు కూడా అంతే, ఎక్కువ నవ్వరు ఏ స్కిట్కి కూడా. ఆవిడ లోపల దాన్ని చాలా బాగా అనిపించి ఇది అసలు ఒక రాజకీయానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బంది కూడా స్టేజ్ మీద చూపించదు. అక్కడ జడ్జిమెంట్ నేను చూశాను, అందరు చూశారు. మేము రిహార్సల్ చేసినప్పుడు మీరు చూస్తే నరాలు దిగిపోతాయి. ఎవడు రైటరో తెలియదు, ఎవడు డైరెక్టరో మేము ఇప్పుడు గెటప్ సినిమా డైరెక్టర్ ఏం కాదుగా, మేము టీమ్ లీడర్మి. టీమ్ లీడర్లకు ఒక డైరెక్టర్ ఉండాలి యాజ్ యూజువల్గా, మాకు డైరెక్టర్ లేడు. మేము పంచ్ అనుకుంటాం, ఆ పంచిని ఎలా చెప్తామో అర్థం చేసుకుంటాం. ఈ మధ్యలో డైరెక్టర్స్ వస్తారు. మేము ఒక 20 నిమిషాల్లో అద్భుతమైన స్కిట్ చూపించి దాన్ని జనాభా దృష్టిలో కూడా ఓకే చేయించుకోగలం. అది ఎలా వచ్చిందంటే కేవలం జడ్జిమెంట్ చూడగానే ఏమో నాగబాబు గారు ఏమంటారు ఈ స్కిట్ చూసి అంటే మాకు ప్రతిరోజు ఆ భయం ఉంది మా కడుపులో. అది మమ్మల్ని కాపాడుతుంది ఆ భయం. అంటే ఒక వ్యక్తిని చూడగానే మనకు తెలిసిన నాగబాబు గారు అది ఉన్నది స్టేజ్ ఎక్కితే అలా చూసి ఆ పాయింట్స్ రాసుకొని ఆ చెప్పే విధానంలోనే ఒక అద్భుతమైన జడ్జిమెంట్. నాగబాబు గారు నువ్వు చాలా మంది చెప్తారు మా అయిపోయిన తర్వాత టేక్ తీసుకుంటారని, టేకులు ఏముండవు మదర్ ప్రామిస్ చెప్తాం కదా, అలా కూడా అంటారు కొంతమంది అంటారు. ఎందుకంటే ఈ విమర్శకులు అని కొంతమంది అంటారు, అంటే ఎదిగే క్రమంలో ఏమో ఆ ప్రోగ్రామ్ అంత పేరు వచ్చేసిందని. నేను చెప్తున్నాను కదా, దగ్గర నుంచి చూసాం కదా, తర్వాత తీసుకోవడం తర్వాత చేయడం ఉండదు. స్కిట్లు కూడా ఆల్మోస్ట్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మైక్ కింద పడి అలాంటిదప్పుడు ఆపాల్సి వస్తుంది తప్పించి స్కిట్ కూడా త్రోఅవుట్ సింగిల్ టేక్. ఓకే, అది కాంపిటీషన్ లాగా కాబట్టి ఒకేసారి అయిపోతుంది. సింగిల్ టేక్ ఎందుకు అవ్వాలంటే కామెడీకి ఆ స్టేజ్ మీద చేసే కామెడీకి ఎప్పుడైతే సింగిల్ టేక్ అయితేనే ఆ సోల్ ఉంటుంది. లేకపోతే కట్ చెప్పి మళ్ళీ క్లోజ్ తీసుకుంటే ఫీల్ మొత్తం పోతుంది. ఇంకోటి డైరెక్టర్స్ ఉన్నారు మేడం, భరత్ గారు నితిన్ భరత్ మా వయసే, మా కన్నా చిన్న, మా ఇద్దరు. ఓకే, మీ ప్రోగ్రామ్ కి వాళ్ళు డైరెక్టర్. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఏమనుకోవచ్చు చెప్తాము. వాళ్ళు ఏంటంటే నేను చూశాను కదా మేడం, నేను ఏదైనా ఒక ప్రొడ్యూసర్ ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వెళ్ళా. 2.5 hours నేను అందరినీ నవ్వించి తీసుకెళ్ళిన ఏడిపించిన ఆ కథ అతను చెప్తుంటే ఏ ఎక్స్ప్రెషన్ నాకు ఇవ్వట్లేదు. నాకు భయం వేసింది, నేను డైరెక్టర్ అవుతాను లేదని. లాస్ట్కి అన్నాడు ఎరగదీసావు ఆ కథ అన్నాడు. అదేదో ముందే నవ్వొచ్చుగా, ముందే ఏడవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏ చిన్న బిట్ ఉన్నా కూడా ఇమీడియట్లీ మీకు ఇచ్చేస్తారు ఎక్స్ప్రెషన్. అదిరిపోయింది ఆర్పై ఇంకా చెప్పొద్దు స్కిట్. అలా మనకి ఎలా ఉందంటే ఎంసెట్ ఎప్పటికప్పుడు రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది, పేపర్ రాసా 15 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యేవన్నట్టు. అంటే వాళ్ళు మన వయసు వాళ్ళు ఇగో ఉండదు, చిన్న చిన్న పొరపాట్లు చేసిన స్కిట్ మీద ప్రభావం ఉండదు, పక్కకు తీసుకెళ్ళి క్లాస్ చెప్తారు. ప్రతి స్కిట్కి సంబంధించినటువంటి డిఫాల్ట్ వాల్యూస్, కంప్లైంట్లు, కాంప్లికేషన్లు అన్నీ అక్కడికక్కడే ఇస్తారు. స్కిట్ పూర్తయ్యే వరకు పక్కన ఉంటారు. వాళ్ళకి మనకి ఇచ్చేది శాలరీ ఇదేనా, వీళ్ళకి పేరు వస్తుంది అన్న చిన్న ఈగో కూడా వాళ్ళతో ఉండదు. స్కిట్ పూర్తయ్యేంత వరకు స్కిట్లో 4 డైలాగులు వేస్తారు. అన్న సెకండ్ స్కిట్ లేదన్నా, నేను వస్తున్న బదర ఆర్పి ఆడ కూర్చోక ఏంటనంటే ఇలా అనుకుంటుంటే ఇలా వేసి ఇలా ఏరు అనగానే ఆ స్కిట్ పూర్తయ్యేంత స్థాయికి ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కోసారి నేను వీళ్ళని చూశాను, సుధీర్ గట్టి వీళ్ళని 5 నిమిషాలు స్కిట్ చేసి 10-15 లక్షలు 20 లక్షలు వ్యూవర్స్ చూసిన స్కిట్లు ఉన్నాయి వీళ్ళవి. ఏముండదు, 10 నిమిషాలు అలా పడుకుంటారు. ఆటో రాంప్రసాద్ గారు వీళ్ళు బావగారు ఏదో చిన్న లైన్ ఇస్తాడు, ఇమీడియట్లీ వాళ్ళు వస్తారు. రితిరి గారు బాగుంది ఎక్కేసింది అంతే. 5 నిమిషాల్లో రెడీ అవుతాడు. నేను బాలా సినిమా చూసినట్టే ఉంటుంది. ఒకసారి పిచ్చోడు క్యారెక్టర్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు కౌముది గారు ఎలా అంటే, ఇక్కడ మెడకి ఏదో ఒక బిబో వాటర్ బాటిల్ కట్టుకున్నాడు, ఇదంతా మట్టి పూసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎక్కడికి వెళ్తున్నారండి అంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. గోళ్ళకు మట్టి. ఒక్క స్కిట్ చెప్తున్నాడు మేడం, నేను సగుటూరు మా విలేజ్లో చూసి ఏమనుకోదాం, మీరు ఒక స్కిట్ కృష్ణ గారు లాగా చేశారు. 70-80 years వాళ్ళు కృష్ణ గారు ఉంటే ఎలా ఉంటారు అంటే ఆ వయసులో కృష్ణ గారిలో ప్రతి బాడీలో కదలిక ఇప్పుడు ఉన్నా కూడా కొంచెం వయసు అయిపోయింది ఉండదు. నేనంటూ ఉన్నాను, ఈయన మామూలు ఆర్టిస్ట్ కాదే అన్న. నాగబాబు గారు వెంటనే అన్నారు. నాకు అది పెద్ద కాంప్లిమెంట్ అనిపిస్తుంది. సీను నాకు తెలిసి ఇంకా నువ్వు దొరకవయ్యా, గుర్తును బావా కృష్ణ గారి లాగా చేసినప్పుడు. నాకు అంటే నా ఈగో సాటిస్ఫాక్షన్ అయింది. ఎవరు నేను అన్నాను, నేను అంత స్థాయి మనిషిని కాదు కదా, ఇది నిజంగా ఎవరిని అంటారా లేకపోతే నేను అని తప్పు అనుకున్నా. వెంటనే నాగబాబు గారు సీను నాకు తెలిసి 1.5 years నువ్వు మామూలుడు కాదయ్యా అన్నాడు. అలానే అయిపోయారు కూడా. ఆ స్కిట్లు కానీ ఆ గెటప్ కానీ
అంతేందుకు మేడం నేను ఎప్పుడో ఒకసారి కాలు కొట్టా, ఆ డైరెక్టర్స్కి అవసరం లేదు ఆ కాలు కొట్టడం అనేది. చాలా సార్లు కూడా ఆ కాలు ఒకసారి కొడితే 2 సార్లు రిపీటెడ్ చేస్తాను. అది నాకు మంచి పేరు వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కాలు కొట్టనంటారు. నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్పాను, ఒకటి రీఛార్జ్ కూడా చేయండి. అది ఆ తర్వాత అట్ట చెప్తా ఉండాలన్న ఒకసారి. ఇవి వాళ్ళు దాన్ని పెద్ద చేయడం వల్ల తప్పు మేడం. నేనేదో గొప్పగా చేయలేదు కాలు కొట్టడం. ఏ క్వశ్చన్ అండి ఎంత వచ్చింది ఫుటేజ్? ఆయన చెప్తున్నారు, నేను వింటున్నాను. లేదు మేడం, టైం కూడా లేదు కదా, కొన్ని వేసేస్తే ఉంటాయి. అంటే డైరెక్టర్స్ గారు నేను అడిగే క్వశ్చన్లు అన్ని పోయాయి, ఇంక ఈయన చెప్తుంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వడం.